అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. 158 పొలాచిలో ఉన్నాం మేము షూటింగ్లో అని చెప్పి నిన్న పెద్ద రిలీజ్ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. తండ్రిగా తన భావోద్వేగాలని ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందో భావోద్వేగాల మధ్య చెప్పేశాడు ఆయన. అప్డేట్ ఇచ్చేశాడు. చిరంజీవి గారి మీద చాలా హోప్స్ పెట్టుకుంది ఇండస్ట్రీ. అలాంటి సన్నివేశాల్లో చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయి నటిస్తాడు ఆయన. హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారినటువంటి నలుగురు తారలు కనిపిస్తున్నారు. ఆ నలుగురిలో చిరంజీవి గారు ప్రథమము, తర్వాత బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున. కాబట్టి చిరంజీవి గారి మీద ఆ ప్రెజర్ ఉంది ఇండస్ట్రీ నుంచి. యాక్టివ్గా ఉన్నాడు, ఉత్సాహవంతంగా ఉంది. ఇప్పుడు ఆయనకి పెద్దకి వచ్చిన పాజిటివ్ టాకు, అది ఇచ్చిన ఎనర్జీతో ఉన్నాడు ఆయన. భరద్వాజ్ గారు, చిరంజీవి గారి బాబీ సినిమా అవును చిరు 158 మొదలైంది షూటింగ్ అనేది మనకి తెలుసు. అయితే ఎక్కడ జరుగుతోంది అనేది ఆయనే రివీల్ చేశాడు. పొలాచిలో ఉన్నాం మేము షూటింగ్లో అని చెప్పి నిన్న పెద్ద రిలీజ్ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఓకే. ఆ ట్వీట్లో చెప్పాడు, నేను షూటింగ్లో ఉన్నాను కానీ నా మనసంతా పెద్ద దగ్గరే ఉంది అని తండ్రిగా తన భావోద్వేగాలని ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అందులో భాగంగా ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు. చెప్పి ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఒక ల్యాండ్ మార్క్ సక్సెస్గా మిగలాలి తెలుగు ఇండస్ట్రీకి అని కూడా కోరుకున్నాడు ఆయన. ఇది జరిగి తీరుతుంది ప్రజల ఆశీస్సులు ఉంటే అని కూడా చెప్పేశాడు. కాబట్టి ఆ సినిమా గురించినటువంటి, అంటే ఆయన స్ట్రైట్గా నేను చూశాను, కష్టం ఎంత పడ్డాడో నాకు తెలుసు అనేది కూడా మాట్లాడాడు దానిలో, ఆ ట్వీట్లో. అదేలేండి. అలా అంటే పుత్రోత్సాహముతో ఒక ట్వీట్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందో ఆ భావోద్వేగాల మధ్య చెప్పేశాడు ఆయన. అప్డేట్ ఇచ్చేశాడు. ఓకే. అంటే చిరంజీవి గారి మీద ప్రపంచం, ఆయన లీకుల హీరో అనేది ఒకటి ఫిక్స్ అయి ఉన్నారు. దాన్ని చాలా సందర్భాల్లో చాలా కీలక అంశాలు క్యాజువల్గా చెప్పేస్తాడు ఆయన. ఈ క్యాజువల్గా పొలాచిలో షూటింగ్ జరుగుతోంది అనే అప్డేట్ని కూడా ఇచ్చేశాడు ఆయన. ఇంకోటి ఈ టైటిల్ కూడా లీక్ చేస్తారులో అని చెప్పి వెళ్ళిపోయారుగా. అవును, మా టైటిల్ లీక్ చేస్తాను, ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పాడు ఆయన. కాబట్టి అది కూడా జరగచ్చు. కాకపోతే ఈ పెద్ద సక్సెస్ ఇప్పుడు దాని వసూళ్లకు సంబంధించిన పోస్టర్లు ఇవి కూడా ఫాలో అవుతాడు ఆయన. అదేలేండి, తెలియకున్నట్టుంటుంది. ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి నెమ్మదిగా ఈ షూటింగ్ ప్రాసెస్ను కూడా నెమ్మదిగా ఆయన ఈ 4 రోజుల్లో రివీల్ చేస్తాడేమో అని ఒక సందేహం. చిరంజీవి గారు అదే కీలక సన్నివేశాలు అయ్యే షూట్ చేస్తున్నారు అంటున్నారు. అవును, కీలక సన్నివేశాలని చెప్తున్నాడు ఆయన. చెప్తున్నారు అంటే బాబీ గారు వేగంగానే సినిమా కంప్లీట్ చేసే మూడ్లో ఉన్నాడు. రెండోది, అసలు వీటన్నిటికంటే కీలక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు చేస్తున్నటువంటి ప్రతి సినిమాలోనూ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటి నడుస్తోంది. అది ఇంతకుముందు ఆయన చేసినటువంటి వాల్తేరు వీరయ్య దగ్గర నుంచి ఆ పద్ధతి మొదలైంది. ఆ పద్ధతికి అంకురార్పణ జరిపినవాడు ఒక రకంగా బాబీనే. అంటే నేను మాట్లాడుతున్న సెన్స్ ఏంటంటే, వాల్తేరు వీరయ్యలో ఆయన ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా రవితేజని తీసుకొచ్చాడు. అది జనాల్లో రకరకాల క్యూరియాసిటీస్ రేపింది. సినిమా సక్సెస్లో ఒక రేంజ్కి వెళ్ళింది అది. అలాగే ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారిలో విచిత్రంగా వెంకటేష్ గారు రంగంలోకి వచ్చాడు. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమన్నా రివీల్ చేస్తాడా చిరంజీవి గారు ఈ సినిమాకి సంబంధించి? దీంట్లో కూడా చాలా మంది పేర్లు వినపడ్డాయిగా. మోహన్ లాల్ గారు ఉంటారని. అదే దానికి సంబంధించిన అధికారిక కన్ఫర్మేషన్స్ లేవు. ఓకే. కాబట్టి ఇందులో ఏమిటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది కూడా ఈ హడావిడిలో, ఈ ఆవేశంలో ఆయన ఏదైనా ప్రపంచం ముందుకు పట్టుకొచ్చేస్తాడేమో అని ఒక చిరు ఆశ. మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నాను. చిరంజీవి గారిని అడుగుతున్నారు. ఒక అధికారిక ధృవీకరణ ఏదైనా ఇచ్చేస్తే జనాలు దాంతో ఆ ఫ్లోలో కొనసాగుతారు. కాబట్టి ఆయన ఈ సినిమా డెఫినెట్గా, అంటే ఆయన నుంచి జనం కోరుకుంటున్నది, పర్టికులర్గా ఇండస్ట్రీ కోరుకుంటున్నది చాలా ఉంది. చిరంజీవి గారి మీద చాలా హోప్స్ పెట్టుకుంది ఇండస్ట్రీ. ఇప్పుడు ఆయన ఫామ్ లో ఉన్నారు. మనశంకర ప్రసాద్ గారు కొట్టారు. అవును, డైరెక్టర్ ఫామ్ లో ఉన్నాడు. డాకు మహారాజు వదిలేరు బయటికి. అవును, అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. ఇద్దరు ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు. అవును,
ఈ వంట ఎలా వండుతారు అనేది ఇది దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఎంటర్టైన్మెంట్ బేస్గానే నడుస్తుంది. ఎమోషన్స్ ఉంటాయి, ఇందులో కూతురు ఎమోషన్ ఉంది అని చెప్పారు. ఆల్రెడీ ఆ క్యారెక్టర్ని రివీల్ చేశారు, అవును తను వచ్చింది అనుస్వరాన్ని చూపించారు. కాబట్టి అది ఉంటుంది. అంటే వింటేజ్ హీరో సినిమాలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఎమోషనల్ ఎలిమెంట్స్ అనేది కూడా ఒక ఫార్ములాగా మారింది. అందుకని దాన్ని కూడా పాటిస్తున్నారు, దీనిలో పాటిస్తున్నారు. పర్టికులర్గా అలాంటి సన్నివేశాల్లో చిరంజీవి గారు తను ఇన్వాల్వ్ అయి నటిస్తాడు ఆయన. చూసాం అందుకని డాడీ దగ్గర నుంచి అన్ని చూసాం కదా. అందుకని ఆ ఎమోషన్ డెఫినెట్గా జనాలకి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. అయితే లోకల్ మార్కెట్ సినిమాలలో ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. అంటే లోకల్ మార్కెట్ మీద కేంద్రీకరించినటువంటి హీరోలు కనీసం 2 సినిమాలు 2 రిలీజులు పెట్టుకుంటే 2 to 3 పెట్టుకుంటే ఇంకా జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరి మీద ఇండస్ట్రీ హోప్స్ పెట్టుకునే కండిషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు 3 ఏళ్లకు ఒక రిలీజ్ ఇస్తారా, 4 ఏళ్లకు ఇస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారినటువంటి 4 తారలు కనిపిస్తున్నారు. అదే ఆ 4లో చిరంజీవి గారు ప్రథమము, తర్వాత బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున. వెంకటేష్ గారు కూడా భరోసాని ఇస్తున్నాడు ఇప్పుడు. నాగార్జున గారు కూడా భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు అందరూ. కాబట్టి చిరంజీవి గారి మీద ఆ ప్రెజర్ ఉంది ఇండస్ట్రీ నుంచి. మొన్న ఎగ్జిబిటర్లు కలిసినప్పుడు కూడా చెప్పేసి ఉంటారు, అయ్యా మీరు పూనుకుంటే మా జీవితాలు చక్కదిద్దటం పెద్ద కష్టమేం కాదు అని. ఆయన కూడా ఆ మూడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఈ సినిమా ఎలాగూ హిట్ కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. దానిలో ఆయన పెద్దగా రిస్క్ ఏరియాలోకి వెళ్ళటం లేదు, ఏదో భారీ సందేశాలు ఇవ్వాలి అని అనుకోవడం లేదు. తన సినిమా జనాల్ని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేస్తే చాలు, అంతకు మించి వేరే ఎక్స్పెక్టేషన్స్, వేరే ప్రపంచం చూపించాలి, వేరే లోకం చూపించాలి, అలాంటి ప్రెజర్ ఏమీ ఆయన డైరెక్టర్లకు ఇవ్వటం లేదు. ఆ మూడ్లో ఉండబట్టే ఆయన మణిశంకర వరప్రసాద్ గారు లాంటి కూల్ సబ్జెక్టుని హ్యాండిల్ చేశాడు, సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి అది చాలు మనకి అనుకుంటోంది ఇండస్ట్రీ. దీన్ని ఇంకొంచెం పెంచండి, ఇంకొక సినిమా పెంచండి అని అడుగుతున్నారు వాళ్ళు. నెమ్మదిగా ఆయన ఆ మూడ్లోకి వచ్చేసేలా కనిపిస్తున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఉత్సాహవంతంగా ఉంది. ఇప్పుడు ఆయనకి పెద్దకి వచ్చిన పాజిటివ్ టాకు, అది ఇచ్చిన ఎనర్జీతో ఉన్నాడు ఆయన. ఆ ఎనర్జీని బాబీ ఎలా వినియోగించుకుని ఈ సినిమాని రక్తి కట్టిస్తాడు అనేది ఇప్పుడు చర్చ బయట. ఓకే, ఆయన హీరో గారి ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకోవటంలో అతనికి ఒక నైపుణ్యం ఉంది. ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోలో ఉన్న మెరిట్స్ మీద గేమ్ మొదలు పెడతాడు ఆయన. అదే వాల్తేరు వీరయ్యలో చూసాం మనం. చిరంజీవి గారితో చాలా గ్యాప్ తర్వాత, అంటే దొంగ మొగుడు ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని నడిపారు ఆ సినిమాలో. అది బాగా వర్కౌట్ అయింది, అది గట్టి వర్కౌట్ అయింది. అందుకని ఈ సినిమాలో దాంతోపాటు ఎమోషన్ని యాడ్ చేసి జనాలను ఎంగేజ్ చేయబోతున్నాడు. అది పర్పస్ఫుల్ వ్యవహారమే, వ్యూహాత్మకంగా వర్కౌట్ అయ్యే థీరీ. అందుకని ఆయన కూడా హ్యాపీగా ఉన్నాడు, చిరంజీవి గారు కూడా. అందుకని ఇది డెఫినెట్గా ఒక హోప్ ఇచ్చాడు ఆయన. సినిమా మొదలైంది, రిలీజ్ డేట్లకు సంబంధించిన కన్ఫర్మేషన్లు ఏమీ లేవు, కానీ ఈ సినిమా శరవేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఒక మ్యాక్సిమం వాళ్ళు ఈ ఇయర్లోనే రిలీజ్ పెట్టేసుకుంటారు. చూద్దాం, అదే షూటింగ్ పెట్టేసుకుంటారు, ఎండింగ్లో ఉంటుంది రిలీజ్ అనుకుంటున్నాను నేను. ఓకే, అందుకనే మెగాభిమానులకి ఇది ఒక శుభవార్తే. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ పెద్దతో ఒక హ్యాపీ మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఈ సినిమా రిలీజ్కి సంబంధించి ఈ హడావిడి ముగిసే లోపు ఒక క్లారిటీ ఇచ్చేస్తాడు ఆయన, ఓకే చిరంజీవి గారు, ఇదే మూడ్లో. ఓకే, థ్యాంక్ యూ.